రాజు త్వరగా పడుకుని త్వరగా లెగుస్తాడు. రాజు స్లీప్స్ ఎర్లీ అండ్ వేక్స్ అప్ ఎర్లీ. కానీ సుబ్బు లేట్‌గా పడుకొని లేట్‌గా లెగుస్తాడు. బట్ సుబ్బు స్లీప్స్ లేట్ అండ్ వేక్స్ అప్ లేట్. రాజు అండ్ సుబ్బు ఇప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. రాజు అండ్ సుబ్బు ఆర్ స్టడీయింగ్ డిగ్రీ థర్డ్ ఇయర్ నౌ. రాజు బాగా చదువుతాడు. రాజు స్టడీస్ వెల్. అందుకే అతనికి మంచి మార్కులు వస్తాయి. దాట్స్ వై హీ గెట్స్ గుడ్ మార్క్స్. టీచర్స్ రాజుని మెచ్చుకుంటారు. టీచర్స్ అడ్మైర్ రాజు. కానీ టీచర్స్ సుబ్బుని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. బట్ టీచర్స్ ఆల్వేస్ స్కోల్డ్ సుబ్బు. ఈ మధ్య సుబ్బు మెల్లగా ఫోకస్ చేస్తున్నాడు. సుబ్బు ఈజ్ ఫోకసింగ్ స్లోలీ నవ్వడేస్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అతను మంచి మార్కులు సాధించగలిగాడు. He was able to get good marks in previous exams also. అతను ఇంకా బాగా చదవాలి. He should study a bit well. దానికోసం సుబ్బు రాజు దగ్గర హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాడు. For that, సుబ్బు wants to take help from రాజు. మొదట్లో రాజుకి కూడా అతనికి హెల్ప్ చేయాలనిపించింది. ఇనీషియల్లీ రాజు ఆల్సో ఫెల్ట్ లైక్ హెల్పింగ్ సుబ్బు. కానీ సుబ్బు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. బట్ సుబ్బు డింట్ యూస్ టు షో ఇంట్రెస్ట్. కానీ చివరికి సుబ్బు రియలైజ్ అయ్యాడు. అట్ లాస్ట్ సుబ్బు రియలైజ్డ్. ఫ్యూచర్లో సుబ్బు మంచి ర్యాంక్ సంపాదించగలుగుతాడు. సుబ్బు విల్ బీ ఏబుల్ టు గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఫ్యూచర్. టీచర్స్ కూడా సుబ్బుని మెచ్చుకుంటారు. టీచర్స్ ఆల్సో విల్ అప్రిషియేట్ సుబ్బు. నా ఫ్రెండ్ రఘు తన ఫ్యామిలీతో కంచరపాలెంలో స్టే చేస్తున్నాడు. మై ఫ్రెండ్ రఘు ఈజ్ స్టేయింగ్ ఇన్ కంచరపాలెం విత్ హిస్ ఫ్యామిలీ. ఇప్పుడు అతను రెంట్ కూడా కట్టలేకపోతున్నాడు. హీఈస్ నాట్ ఏబుల్ టు పే రెంట్ ఆల్సో నావ్. రీసెంట్గా అతను ఉద్యోగం మానేశాడు. హీ లెఫ్ట్ హిస్ జాబ్ రీసెంట్లీ. ఎందుకంటే అతనికి అక్కడ తక్కువ శాలరీ వచ్చేది. బికాస్ హీ యూస్ టు గెట్ వెరీ లెస్ శాలరీ దేర్. అప్పుడు అతను ఒక బ్యాచిలర్ రూమ్లో స్టే చేసేవాడు. హీ యూస్ టు స్టే ఇన్ ఎ బ్యాచిలర్ రూమ్ దెన్. రీసెంట్గా అతనికి పెళ్ళి అయ్యింది. హీ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ. అందుకే అతను మరొక ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దట్స్ వై హీ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ హౌస్. పైగా ఇప్పుడు బయట మార్కెట్లో ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మోరోవర్ ద ప్రైసెస్ ఆర్ రైజింగ్ ఇన్ ద మార్కెట్ డే బై డే. అందుకే రఘు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. దట్స్ వై రఘు ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అతను మంచి జాబ్ కోసం చూస్తున్నాడు. హీ ఈజ్ లుకింగ్ ఫర్ అ గుడ్ జాబ్. తన వైఫ్ 10th వరకు చదువుకుంది. హీజ్ వైఫ్ స్టడీడ్ అప్ టు 10th క్లాస్. సిటీ గురించి ఆమెకి అంతగా తెలియదు. షీ డజంట్ నో మచ్ అబౌట్ సిటీ. ఊర్లో తన టైలరింగ్ నేర్చుకుంది. షీ లెర్న్డ్ టైలరింగ్ ఇన్ దేర్ హోమ్ టౌన్. రఘు దాని గురించి కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాడు. రఘు వాంట్స్ టు ప్లాన్ అబౌట్ దట్ ఆల్సో. త్వరలో ఆమెకి టైలరింగ్ మిషన్ కొంటాడు. హీ విల్ బై ఏ టైలరింగ్ మెషిన్ ఫర్ హెర్ సూన్. కాబట్టి ఆమె కూడా కొంత డబ్బు సంపాదించగలుగుతుంది. సో షీ ఆల్సో విల్ బీ ఏబుల్ టు ఎర్న్ సమ్ మనీ. చిన్నప్పుడు మనీషా పాటలు పాడేది. మనీషా యూస్ టు సింగ్ సాంగ్స్ ఇన్ హర్ చైల్డ్హుడ్. కానీ ఆమె ఇప్పుడు పాడక్కర్లేదు. బట్ షీ డజంట్ నీడ్ టు సింగ్ నౌ. ఎందుకంటే ఇప్పుడు ఆమె రిచ్. బికాస్ షీ ఈజ్ రిచ్ నౌ. మనీషా వాళ్ళ ఫాదర్ కూడా పాటలు పాడేవారు. మనీషాస్ ఫాదర్ ఆల్సో యూస్ టు సింగ్ సాంగ్స్. కానీ ఆయన బాగా పాడలేకపోయేవారు. బట్ హీ కుడ్ సింగ్ వెల్. మనీషా వాళ్ళ మదరు చాలా చక్కగా పాడగలరు. మనీషాస్ మదర్ కెన్ సింగ్ వెల్.
ఒకరోజు ఈవెంట్లో మనీషా మరియు వాళ్ళ మదర్ పాడాలి. మనీషా అండ్ హర్ మదర్ వర్ సపోజ్ టు సింగ్ ఇన్ అన్ ఈవెంట్ వన్ డే. మనీషా బాగానే పాడింది, కానీ వాళ్ళ మదర్ పాడలేకపోయారు. మనీషా sang well, but her mother wasn't able to sing well. ఎందుకంటే ఆమెకి అప్పుడు ఒంట్లో బాగోలేదు. బికాస్ షీ wasn't feeling well then. మనీషా ఫాదర్ పాడాలనుకున్నారు. మనీషాస్ ఫాదర్ వాంటెడ్ టు సింగ్, కానీ మనీషా వద్దంది. బట్ మనీషా said no. మనీషాకి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాలనిపించింది. మనీషా ఫెల్ట్ లైక్ క్యాన్సిలింగ్ ద ప్రోగ్రామ్, కానీ ఈవెంట్ మేనేజర్ ఒప్పుకోలేదు. బట్ ద ఈవెంట్ మేనేజర్ డింట్ అగ్రీ. అందుకే ఈవెంట్ మొత్తం మనీషా మాత్రమే పాడాల్సి వచ్చింది. దట్స్ వై మనీషా హ్యాడ్ టు సింగ్ ద హోల్ ఈవెంట్. ఆ రోజు తను డిసైడ్ అయ్యింది. షీ డిసైడెడ్ దట్ డే. టీచర్స్ సహాయంతో తను కష్టపడి చదివింది. షీ స్టడీడ్ హార్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హర్ టీచర్స్. రీసెంట్గా ఆమె గ్రూప్ 1 జాబ్ సంపాదించింది. షీ గాట్ గ్రూప్ 1 జాబ్ రీసెంట్లీ. ఇప్పుడు ఆమె తన ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతుంది. షీ ఈజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఫ్యామిలీ నౌ. డియర్ ఫ్రెండ్స్, మనం కూడా మనకు నచ్చిన పని మాత్రమే చేయాలి. డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్సో సపోజ్ టు డూ వాట్ వీ లైక్. మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. వీఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్.